హలో ఫుడీస్, వెల్కమ్ టు కమిటీ కుర్రలు క్రియేషన్స్. అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ స్పెషల్ డిష్గా చికెన్ హలీంని చేయబోతున్నాం. మరి ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా? హలీమ్స్లో హైదరాబాద్ హలీం అనేది స్పెషల్ హలీం. సూపర్గా ఉంటుంది. హైదరాబాద్ స్టైల్లో హలీం చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది హలీం. ముందుగా ఒక బౌల్లో 1 గ్లాస్ వాటర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1.5 కప్ బియ్యం, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ ఓట్స్, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/3 కప్ గోధుమ రవ్వ వేసుకోవాలి. పప్పులన్నిటిని బాగా నానబెట్టి ఉంచాలి. ఆ తర్వాత చికెన్ తీసుకొని చికెన్ బాగా కడుక్కొని దాంట్లో సాల్ట్ వేసి చికెన్ని 30 మినిట్స్ ముందుగానే నానబెట్టి ఉంచాలి. బెస్ట్ హలీం చేయడం కోసం మంచి నెయ్యి అనేది చాలా అవసరం. హలీం చేయడం కోసం మసాలా ఐటమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక నల్ల యాలిక, 4 యాలికలు, 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ సాజీరా, ఆనియన్స్ అనేవి తురిమి ఉంచుకోవాలి. హలీంలో ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం ఇందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, చిక్కటి మీగడ అనేది ఎంతో అవసరం. మంచి మీగడ ఉంటే హలీం టేస్ట్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. 1 కప్పు పాలు అనేది తీసుకోవాలి. హలీంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మనం 4 గంటల ముందు నానబెట్టుకున్న ఆ పప్పు దినుసులన్నిటినీ మిక్సీలో పెట్టి మెత్తటి పేస్ట్ అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు జీడిపప్పును తీసుకొని ఆ కప్పులో చిక్కటి మీగడ వేసి ఫైన్ పేస్ట్ అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అన్నిటిని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసి దాంట్లో మనం ముందుగా పెట్టుకున్న మసాలా సామాన్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 1 నల్ల యాలిక, 4 యాలికలు, 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ సాజీరా బాగా వేయించుకున్న తర్వాత 1 కప్పు తురుముకున్న ఆనియన్స్ని అందులో యాడ్ చేయాలి. ఆనియన్స్ లైట్ గోల్డిష్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ అనేదాన్ని యాడ్ చేసి 15 మినిట్స్ పాటు లైట్గా వేయించుకోవాలి. ఆ తర్వాత దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, కారం యాడ్ చేసి బాగా కలపాలి. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి 1 కప్ పెరుగు అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసిన పెరుగుని బాగా కలిపి రుచికి సరిపడా ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత 1 లీటర్ వాటర్ని వేసుకొని 30 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి. తర్వాత పప్పు దినుసుల పేస్ట్ వేసి బాగా కలపండి. ఆ తర్వాత జీడిపప్పు పేస్ట్ కూడా అందులో వేసుకొని బాగా కలిపి తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని 10 నిమిషాలు బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయిన మిశ్రమం అంతా మెత్తగా తడ్డి సహాయంతో మెత్తగా చేసుకోవాలి. తర్వాత నెయ్యి యాడ్ చేస్తే అంతే, గుమగుమలాడే హైదరాబాద్ చికెన్ హలీం రెడీ.